నీట్గా కోటు వేసుకోవడం, మెడలో ఐడి కార్డ్, టైతో ఆఫీసర్ల కటింగ్ ఇవ్వడం, ఇళ్ళు షాపుల్లోకి ఎంట్రీ ఇచ్చి దొరికిందంతా దోచేయడం. ఇలాంటి దృశ్యాలు సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఇవి రియల్ లైఫ్లోనూ కనిపిస్తున్నాయి. ఫైనాన్స్ సంస్థలోకి ఎంటర్ అయిన ఒక వ్యక్తి హడావిడి చేసి హంగామా క్రియేట్ చేసి 3 కోట్ల విలువ చేసే సొత్తు దోచుకు వెళ్ళాడు. ఇంతకీ ఎవరా మాయగాడు? ఎక్కడ జరిగింది ఈ సినిమాటిక్ స్టోరీ సీన్? ఎంత ఉల్లాసంగా లోపలికి వెళ్ళాడో అంతే ఉత్సాహంగా బయటకొచ్చాడు. కూల్గా ఆటో ఎంగేజ్ చేసుకుని వెళ్ళిపోయాడు. బట్ ఈ గ్యాప్ లో చాలా కథ నడిపించాడు. చాలా అంటే 1-2 కోట్ల రూపాయల కథ కాదు, అంతకు మించిన సొత్తుతో ఉడాయించాడు. ఇంతకీ ఎవరి మాయగాడు? ఏలూరు జిల్లా చింతలపూడిలోని ఓ ప్రైవేటు గోల్డ్ ఫైనాన్స్ సంస్థ ఇది. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ఇందులోకి వడ్లమూడి మహేష్ అనే వ్యక్తి ఎంటర్ అయ్యాడు. విజయవాడ హెడ్ ఆఫీస్ నుంచి వచ్చానని బిల్డప్ ఇచ్చాడు. తనిఖీ చేయాలంటూ బ్రాంచ్ మేనేజర్ క్యాషియర్ను కంగారు పెట్టించాడు. కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారం ప్యాకెట్లను పరిశీలించాలని ఆదేశించాడు. దీంతో స్ట్రాంగ్ రూమ్ లో ఉన్న 380 గోల్డ్ ఆర్నమెంట్ల ప్యాకెట్లను అతని ముందుంచారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి ప్యాకెట్ను పరిశీలిస్తున్నట్టు కలరింగిచ్చాడు. 5 గంటల సమయంలో కొబ్బరి నీళ్లు కావాలని చెప్పాడు. దీంతో మేనేజర్, క్యాషియర్ ఇద్దరు కలిసి బయటకు వెళ్లగానే గోల్డ్ నగలన్నీ బ్యాగులో మూటగట్టుకుని వెళ్లిపోయాడు. వాళ్ళిద్దరూ తిరిగొచ్చేసరికి మహేష్ కనిపించలేదు. అనుమానంతో సీసీ ఫుటేజ్ తిరగయ్యగా బంగారం మూటగట్టుకుని వెళ్లినట్టు చూసి కంగు తిన్నారు. వచ్చినోడు ఆడిటర్ కాదని దొంగోడని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోల్డ్ ఫైనాన్స్ సంస్థ సిబ్బంది ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు. త్వరలోనే నిందితుడిని అరెస్టు చేస్తామన్నారు. ఆడిటర్గా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు చింతలపూడిలో ఆడిట్ కోసం వచ్చేసి తను పనిచేసే కంపెనీకి సంబంధించినటువంటి అక్కడ తాకట్టు పెట్టినటువంటి గోల్డ్ అని కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అది దాదాపు వీళ్ళు 2.5 కోట్ల వర్త్ ఉన్నటువంటి గోల్డ్ని అతను ఎంప్లాయీ తీసుకుని వెళ్ళడం జరిగింది. డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, దానికోసం ప్రయత్నం చేస్తాము, ట్రేస్ చేసి పడుతున్నాం. 3 కోట్ల విలువ చేసే సొత్తుతో గోల్డ్ ఫైనాన్స్ సంస్థ నుంచి బయటకొచ్చిన వ్యక్తి ఆటోలో వెళ్లిపోయాడు. చింతలపూడి బస్టాండ్కు వెళ్లి అక్కడ ఆర్టీసీ బస్సు ఎక్కినట్టు పోలీసులు గుర్తించారు. మార్గం మధ్యలోనే దిగి తెలంగాణ వైపు వెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రత్యేక బృందాలుగా విడిపోయి చీటర్ కోసం గాలింపు ముమ్మరం చేశారు. జనరల్ గా ఇలాంటి సీన్లు సినిమాలో చూస్తుంటాం. వాటిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారో, బుర్రకు పదును పెట్టి చోరీలకు స్కెచ్ గీస్తున్నారో తెలియదు, కానీ జరిగిన ఎపిసోడ్ మాత్రం వ్యాపార వర్గాలను ఉలిక్కిపడేలా చేసింది.